Hey guys, what's up? So welcome back to our channel Lakshmi Sakradeva Vlogs. So రోజు vlog ఏంటంటే మేము తిరుమలగిరి అండ్ పెనుగంజ్ పూల్ వెళ్ళాం. సో దర్శనం చేసుకుందాం అని చెప్పేసి సో లెట్స్ సీ. హాయ్ గైస్, వెల్కమ్ టు లక్ష్మీ చక్ర ఛానల్. మేము ఈరోజు తిరుమలగిరి జగ్గేపేట మండలం ఎన్టీఆర్ జిల్లా దగ్గర రావడం జరిగింది.
మా ఖమ్మానికి కూడా చాలా దగ్గర 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ తిరుమలగిరి చాలా ఫేమస్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మళ్ళీ ఇక్కడ కూడా కొలువే ఉన్నట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. అయితే మేము నేటివ్ ప్లేస్ అంటే మా చిన్నప్పుడు మొత్తం కూడా మేము వల్లభలో ఉండేవాళ్ళం. వల్లభలో ఉన్నప్పుడు మాకు ఇక్కడ తిరుమలగిరి మాకు ఏ కార్యక్రమాలైనా కానీ మాకు పుట్టింటికలు కానివ్వండి, అన్నప్రసన్న కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరిగాయి మా కుటుంబానికి. దాంతోపాటుగా మ్యారేజ్ అవటం మళ్ళీ 19 years అయింది ఆల్రెడీ. సో ఈరోజు ఈరోజు రావడం జరిగింది. దీంతో పాటుగా మా పిల్లలకి కూడా మా పాప రిషితాకు కూడా ఇక్కడ పుట్టింటికల కార్యక్రమం అండ్ మా బాబుకి కూడా అన్ని మ్యాక్సిమం మొదటిగా మా ఫాదర్ వాళ్ళకి కూడా ఇక్కడే జరిగాయట ఎక్కువగా. దాని తర్వాత మాకు జరిగాయి, మా ఫ్యామిలీ మెంబర్స్, అక్క వాళ్ళకి, తమ్ముడు వాళ్ళకి. సో మా పిల్లలకు కూడా ఇక్కడే జరగడం అన్ని కార్యక్రమాలు కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా కాలం తర్వాత అంటే మా మేడం కూడా మేలచెరువు గ్రామం, వారు కూడా తనకి కూడా అనుకోకుండా తను చిన్నప్పుడు కూడా ఇక్కడే పుట్టింటికల కార్యక్రమాలు కూడా ఇక్కడే జరిగాయట. సో చాలా ప్రత్యేకమైన ఒక క్షేత్రంగా ఇక్కడ మేము భావిస్తూ ఉంటాము. ఖమ్మంలో బిజీ షెడ్యూల్లో చాలా కాలమైంది ఇక్కడికి రాక కూడా, చాలా రోజులు అవుతుంది. ఈరోజు ఆదివారాన్ని పురస్కరించుకొని దాంతోపాటుగా పెనంచి పూలు వెళ్తూ తిరుమలగిరిని దర్శించుకోవడం జరిగింది. చాలా కాలం అంతకుముందు చిన్నప్పుడు అంటే పక్కనే దగ్గరే ఉండేవాళ్ళం, వల్లభలో ఉండేవాళ్ళం కాబట్టి వీలున్నప్పుడల్లా వస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇక స్కూల్ రీత్యా అవన్నీ చూసుకోవడం, హడావడి, పిల్లల చదువులు. సో చాలా కాలం తర్వాత ఇక్కడికి రావడం, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా చూస్తుంటే మాకు చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ కూడా బాగా గుర్తొస్తూ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ మేము వచ్చినప్పుడు మెట్లు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెట్లు ఎక్కుకుంటూ వస్తూ ఉండేవాళ్ళం. మా అమ్మ నాన్నగారు వాళ్ళేమో బ్యాగులు పట్టుకునే వాళ్ళు, మేము సరదాగా అక్క వాళ్ళ మేము మా తమ్ముడు అంతా ఉరుక్కుంటూ వస్తున్నట్టుగా చాలా ఇప్పుడు చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. మా పిల్లలు కూడా అలానే నేను మా మేడము బ్యాగులు పట్టుకున్న సివిల్ పిల్లలు ఉరుక్కుంటూ వచ్చేవాళ్ళు. సో ఇక్కడ చాలా ఎన్నో రకాలైనటువంటి మధురానుభూతులు ఈ తిరుమలగిరిలో ఉండడం జరిగింది. మళ్ళీ ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. హలో గాయస్, మేము ఇక్కడ పనేంచిపూలు వచ్చాము. ఇక్కడ పనేంచిపూలు కూడా అమ్మవారు, తిరుపతి అమ్మవారు కొలువే ఉన్నారు. ఇక్కడ చాలా మంచి చరిత్ర కూడా కలిగి ఉంది. అండ్ వెరీ హ్యాపీ థింగ్ ఏంటంటే ఇది మా అమ్మమ్మ గారి ఊరు.
అయితే ఇక్కడ మా మామయ్యలందరూ కూడా విజయవాడ అటు సైడ్ వెళ్ళడం జరిగింది. మా చిన్నప్పుడు నేను ఇక్కడికే విచ్చేసేవాళ్ళం. మా అమ్మమ్మ గారు, మా రెండో మామయ్య, మేనమా ఉండేవాళ్ళు. మా అమ్మగారు పుట్టినిల్లు ఇది. మేము కూడా అప్పుడప్పుడు హాలిడేస్లో వస్తూ ఉండేవాళ్ళం. మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో వచ్చేవాళ్ళం. సో చాలా గుడి కూడా అప్పుడు చాలా చిన్నగా ఉండేది, కానీ చాలా ఎక్స్టెన్షన్ చేశారు. చాలా బిజీగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఎవరన్నా ఇందాక కూడా తిరుమలగిరి కానీ పెనగంచిపూలు కానీ సండే రోజుల్లో మాత్రం అందరికీ హాలిడే ఉంటుంది కదా, చాలా క్రౌడ్ మాత్రం బాగా ఉంది. కాబట్టి ఇవాళ చాలాసేపు దర్శనం కూడా చాలాసేపు పట్టింది మాకు. సో ఈరోజు సండే వరకు మాత్రము 24 hours ఉంటుంది. థ్యాంక్ యూ. So I hope you guys like this video. So please like, share, comment and subscribe to our channel Lakshmi Sakradeva Vlogs, and don't forget to press the bell icon. Bye guys.